పాత సినిమాల్లో ఇంజనీరింగ్ పూర్తయి పట్టా పట్టుకొని ఇంటికి వచ్చిన కొడుకు అమ్మా నేను ఇప్పుడు ఇంజనీర్ అమ్మా అని సంతోషంగా చెప్తుండే. అప్పుడు ఆ తల్లి బాబు అంటూ అక్కున చేర్చుకునేది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతోంది అంటే ఇటు విద్యార్థులు అటు పేరెంట్స్లో ఒక్కటే టెన్షన్, నెక్స్ట్ ఏంటి అని. నర్సరీలో జాయిన్ చేసినప్పటి నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు అంతా సాఫీగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ఉద్యోగాలు లేవు బాబోయ్ లేవు. తాజాగా చేసిన ఒక సర్వే చెప్తున్న షాకింగ్ విషయం ఏంటంటే ఇండియాలో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో 83% మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదట. ఆ నంబర్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా రాలేదట. మరోవైపు 2025 పాస్అవుట్ బ్యాచ్ ఉరకలేస్తున్న ఉత్సాహంతో మార్కెట్లను ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ అయిపోయింది. కొంతమంది అయితే ఇంజనీరింగ్ పూర్తవగానే అదర్ కంట్రీస్కి వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు బాలేవు. పోనీ ఇన్ని చూస్తున్నా కూడా ఇంజనీరింగ్లో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య ఏమైనా తగ్గుతోందంటే నో. అసలు మీకు తెలుసా, టాప్ కాలేజెస్లో ఫీజు అక్షరాల 20 లక్షలు. ఓ మోస్తరు కాలేజ్ అయితే ఒక 12 లక్షలు. ఇది మాత్రమే కాక కొన్ని కాలేజెస్ అయితే యాన్యువల్ ఫీజు కూడా తీసుకుంటున్నాయి. అయినా కూడా చేరే వాళ్ళ సంఖ్య అయితే తగ్గట్లేదు. అది సంగతి. నేనేమి మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికి ఇవన్నీ చెప్పట్లేదు. మీకు నచ్చిన ఇంజనీరింగ్, మీకు నచ్చిన బ్రాంచే చేయండి. బట్ ప్రెషర్ తీసుకోకుండా శ్రద్ధగా చదవండి. మార్క్స్తో పాటు ఈ పోటీ ప్రపంచంలో మీ మార్కు చూపించడానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్ నుంచే దృష్టి పెట్టండి.